ఆర్ద్రాజాం మార్గశీర్షేతు యః పశ్యేన్ మాముమాసకం మద్భేరపి వా లింగం సగుహ దపిమే ప్రియ అని చెప్పి చక్కగా మన కల్పద్రుమంలో శ్లోకపూర్వకంగా చెప్పారు. ఈ రోజున ఈ మార్గశిర ఆర్ద్రా నక్షత్రం పర్వదినం రోజున పార్వతీ సమేతముగా నా మూర్తిని గాని నా లింగమును గాని అర్చించిన వాడికి నాకు కుమారస్వామి కంటే ప్రీతి కలవాడవుతారు. అంటే నాకు కుమారస్వామి అంటే ప్రీతి, కుమారస్వామి కంటే ఎక్కువగా నాకు మీరందరూ కూడా ప్రీతిపాత్రులవుతారు అని చెప్పి కల్పద్రుమం ద్వారా చెప్పారు. అందులో ఈ సంవత్సరం ఆర్ద్రా నక్షత్రం ఆదివారం రావడం వల్ల సమస్తమైనటువంటి ఆరోగ్య బాధలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరమేశ్వరుణ్ణి ఈ రోజున అర్చిస్తే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇటువంటి మార్గశిర మాస ఆర్ద్రా నక్షత్రం పర్వదినాన ఒక్కసారి మనం తప్పకుండా ఆ పరమేశ్వరుడు యొక్క ఒక్క శ్లోకాన్ని మనం చెప్పుకోవాలి. నేను ఇక్కడ ఈ శ్లోకాన్ని ఇస్తాను, అందరూ కూడా ఈ శ్లోకాన్ని చదువుకోండి, లేదా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓం రుద్ర రుద్ర దయా సింధో రుద్రాక్షాలంకృత ప్రభో భద్రమూర్తే ప్రభో స్వామిన్ పాహి మాం పరమేశ్వర. ఈ యొక్క శ్లోకాన్ని అందరూ కూడా ఈ రోజున జపించి ఆ రుద్రుడి యొక్క అనుగ్రహంతో పాహిమాం పరమేశ్వర అని అంటూ చక్కగా ఆయన అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి. పరమేశ్వరుడు ముందు తలకాయ ఉంచి నమస్కారం చేసినటువంటి వాడికి జీవితంలో ఎవ్వడి ముందు తలకాయ వంచాల్సినటువంటి అవసరం ఉండదు.